మనకి ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అనే దాని గురించి ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం యవ్వనంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బహుళ ఆదాయ వనరులు కలిగి ఉన్నప్పుడు, మనం మన జీవితాల్లో ఉత్తమ స్థాయిలో జీవిస్తున్నప్పుడు మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమని మనం తరచుగా ఆలోచిస్తాం. మీరు ఎంత సంపాదిస్తారు, లేదా మీ వ్యాపారం ఎంత సజావుగా సాగుతోంది, మీరు ఎంత ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి అత్యవసర పరిస్థితి కోసం ఆదా చేయటం. ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సంక్షోభ సమయంలో గణనీయమైన ఆర్థిక భారం నుండి మిమ్మల్ని రక్షించడం మరియు ఉపశమనం అందించడం. అత్యవసర సమయంలో ఇన్సూరెన్స్ ఒక ఆర్థిక బ్యాకప్ గా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనలో ఎవరికీ తెలియదు. గాయాలు, ప్రమాదాలు, అనారోగ్యం మరియు మరణం లాంటి ఊహించని అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఇన్సూరెన్స్ ప్లాన్లు మీకు మానసికంగా మరియు ఆర్థికంగా సహాయపడతాయి. తద్వారా మీరు మీ జీవితాన్ని పునఃనిర్మించడంపై దృష్టి పెట్టవచ్చు. భవిష్యత్తును సురక్షితం చేయటంలో ఇన్సూరెన్స్ మీకు తోడ్పడుతుంది. మీ ప్రస్తుత జీవితం స్థిరమైన ఆదాయ ప్రవాహంతో స్థిరంగా ఉండవచ్చు. అది మీ మరియు మీ కుటుంబ అవసరాలను తీరుస్తుంది. కానీ జీవితం అనిశ్చితమైనది. కొన్ని అనుకోని సంక్షోభాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. మీరు లేకుండా మీ కుటుంబ భవిష్యత్తు అవసరాలను తీర్చుకోగలదా? టర్మ్ ఇన్సూరెన్స్తో మీరు మీ కుటుంబ సభ్యులకు ఏక మొత్తంలో ప్రయోజనం అందేలా, వారి అవసరాలను తీర్చుకోవడంలో సహాయం చేకూరేలా భద్రత కల్పించవచ్చు. ఇన్సూరెన్స్ సేవింగ్స్ని ప్రోత్సహిస్తుంది. మనీ బ్యాక్ పాలసీ లాంటి అనేక ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లు ప్రతి సంవత్సరం ప్రీమియం రూపంలో కొంత నిధులను కేటాయించడం ద్వారా క్రమబద్ధమైన పొదుపు చేసుకోవటానికి సహాయపడుతుంది. మెచ్యూరిటీ సమయంలో డబ్బును తిరిగి పొందవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం స్థిరమైన రాబడిని కూడా పొందవచ్చు. ఇన్సూరెన్స్ మీకు మనశ్శాంతినిస్తుంది. ఎవరూ భవిష్యత్తును అంచనా వేయలేనప్పటికీ మరియు ఏవైనా ఊహించని విషయాలు జరగకుండా ఆపలేకపోయినప్పటికీ మనం చేయగలిగిందల్లా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవటమే. అత్యవసర సమయంలో మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడం ద్వారా ఇన్సూరెన్స్ మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం పన్నును ఆదా చేసే ఒక ఎంపిక మాత్రమే కాదు. కాలానుగుణంగా చిన్న పెట్టుబడులు పెట్టడం మీకు ముందస్తు భద్రతను అందిస్తుంది. మనలో చాలామంది మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అని అనుకుంటారు, ఒత్తిడికి గురవుతారు, లేదా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ను కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకుంటారు. ఎందుకంటే దీనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. కానీ జీవితానికి రక్షణ కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఖరీదైనవే కావచ్చు, కానీ సరైన ఇన్సూరెన్స్ లేకుంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది కదా. ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ను సురక్షితం చేస్తుంది. రిటైర్మెంట్ పాలసీ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మీ ఆదాయంలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక వ్యవధిలో ఆదా చేయటంలో మీకు సహాయపడుతుంది మరియు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా మిమ్మల్ని సురక్షితం చేస్తుంది. కూడబెట్టిన ఆదాయం మొత్తం ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి తిరిగి పెన్షన్ రూపంలో అందించబడుతుంది.